పర్సన్ కష్టపడుతున్నారు, కష్టపడి పైకి వచ్చారు. మేము చూసి సంతోషించాలి లేకపోతే బాధపడాలి? చెప్పండి. సంతోషించాలి. దేవా, వాళ్ళకి మీరు ఏం చేశారు? ఆశీర్వదించారు. మా కుటుంబం కూడా అలాగే ఎగ్జాక్ట్ ఆశీర్వదించండి అని ఏం చేయాలి? ప్రార్థించాలి. యేసయ్యని అడగాలి. అది కాదు. ఎగ్జాక్ట్ చూడండి, అహంకారం ఇది చూస్తున్నాము. ఈ భూమిలో మనసు మధ్యనే ఎగ్జాక్ట్ అన్న తమ్ముల మధ్యనే అలాగే అవుతున్నాయి, అక్క చెల్లి మధ్యనే అలాగే అవుతున్నాయి, బంధువుల మధ్యనే అలాగే అవుతున్నాయి, కుటుంబం మధ్యనే కూడా అలాగే. అంటే మీరు బాగుపడకూడదు, మంచిగా మీరు తినొద్దు, ఉండవద్దు, దేవుడు ఆశీర్వాదం మీరు పొందకూడదు. అంటే చూడండి, దేవుడు వాక్యానుసారంగా ఈ భూమిలో ఒక పాయింట్ ఎగ్జాక్ట్ అలాగే జరుగుతుంది. ఒక మనిషికి అహంకారం ఉంటే వాళ్ళ కుటుంబంకి వాళ్ళకి మంచిది కాదు. ఫస్ట్ ఏం చూస్తున్నాము? స్వార్థము. రెండోదిగా, మూడోదిగా ఇప్పుడు ఏం చూస్తున్నాము? అహంకారం. ఈ అహంకారం అనేది ఒక మనిషికి నాశనం చేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్త ఉండాలి. చర్చికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, కానీ వాక్యానుసారంగా ఈరోజు మేము ఫలించలేదు. దోషించడం, ఎంత తప్పు అయినా సరే ఒకరి మీద దోషిస్తాం మేము, అంతే కదా. మన చేతిలో తప్పు అయిపోయింది, ఇచ్చిన బాధ్యతలో తప్పు అయిపోయింది, ఏదో ఒకటి పర్ఫెక్ట్గా అయిపోయింది, ఒప్పుకోవాలి కదా. అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, అక్క అయినా, చెల్లి అయినా, తమ్ముడు అయినా, అన్న అయినా, కుటుంబంలో ఏదైనా తప్పు అయితే ఒప్పుకోవాలి కదా. లేదు, నిన్నే తప్పు చేయలేదు, ఒకరి మీద దోషించడం. ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటుంది. కంపెనీలో అయినా, ఆఫీసులో అయినా, స్కూల్ కాలేజీలో అయినా, పక్కల్లో అయినా ఏమైనా పొరపాట్లు జరిగితే మేము చేయలేదు, వాళ్ళు చేశారని వాళ్ళ మీద తోస్తారు. అంటే దోషించడం. ఈరోజు కూడా విశ్వాసి అలాగే ఎగ్జాక్ట్ జీవిస్తున్నారు. అంటే వాక్యంలో ఎలాగ రాయబడి ఉన్నాయి, ఈరోజు భూమిలో మేము అలాగే జీవిస్తున్నాం. దేవుడు ఇచ్చిన వాక్యం మనకి భయం లేదు, దేవుడు వింటున్నారు, చూస్తున్నారు అనేది భయం లేదు, ఒకరోజు శిక్షిస్తారని భయం లేదు, మరణించిన తర్వాత మాకు నరకంలో శిక్ష ఉన్నాయి అది భయం లేదు. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి మేము నిలబడాలని అది కూడా భయం లేదు. ఆ వాక్యానుసారంగా ఫలించడము చాలా తక్కువ, లోకానుసారంగా ఫలించడము బహుగా ఎక్కువగా ఈరోజు భూమిలో చూస్తున్నాము. మీరు అయినా నేనైనా ఒక తప్పు మార్గంలో వెళ్దాం, మీ గురించి నా గురించి డోర్ ఓపెన్ అయి ఉంటుంది. మంచి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నం చేద్దాం, ఎంత కష్టం ఉంటుంది. నాకు అహంకారం చేయకుండా నిన్నే నా దేవాతో జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకోండి, కష్టం వస్తుంది. అబద్ధం చెప్పకూడదు అని మీరు ఒక నిర్ణయం తీసుకోండి, స్వార్థంతో ఉండకూడదు అని కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోండి, కష్టం వస్తుంది. ఇప్పుడే ఒక అబద్ధం చెప్దాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరికైనా ఒక మాట చెప్పేద్దాం, ఆటోమేటిక్గా వచ్చేది. అది ఆపాలంటే కష్టం. అంటే ఇది విశ్వాసి కూడా తెలిసి ఉండాలి. మేము వాక్యం వింటే సరిపోదు, వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యం చదువుకుంటే సరిపోదు, వాక్యానుసారంగా మేము జీవించాలి. చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్నోళ్ళు చాలామంది ఉన్నారు, వాక్యం ప్రతిరోజు చదువుకున్న చాలామంది ఉన్నారు, కానీ వాక్యానుసారంగా ఈరోజు మేము జీవిస్తున్నామా అది అనేది మెయిన్ పాయింట్.